ఉద్దేశాన్ని కేటీఆర్ బహిర్గతం చేయాలని డిమాండ్. నేడు వైఎస్ఆర్ కడప జిల్లాకు వైఎస్ జగన్ రాక 2 రోజులు అక్కడే ఉంటూ ప్రజలతో మమేకం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాబోయే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు కేటాయిస్తామంటూ వెల్లడి. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ 150 ఏళ్ల చరిత్ర గల విఆర్ హైస్కూల్ న్యూ టెక్నాలజీతో ప్రారంభం. స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అంటూ సీఎం రేవంత్ ఇంటిని ముట్టడించిన పీడీఎస్యూ నేతలు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, ఆ జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్ వెల్లడించిన ఐఎండీ అధికారులు. బీఆర్ఎస్ లో చేరలేదనే నాపై కక్ష. కేసీఆర్ కేటీఆర్ పై సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి సీతక్క. కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో రహస్య సమావేశమయ్యారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే కేటీఆర్ మాత్రం పక్క రాష్ట్ర మంత్రితో రహస్య మంతనాలు జరపడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఈ భేటీ ఒకసారి కాదు 2 సార్లు జరిగిందని, లోకేష్ ను కలవలేదని కేటీఆర్ ఖండిస్తే ఆ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలను బయటపెడతాను అని ఆయన సవాల్ విసిరారు. కృష్ణాలో గాని గోదావరిలో గాని పక్కనోళ్ళకి దోచిపెట్టి తెలంగాణకి ద్రోహం చేసినటువంటి తెలంగాణ ద్రోహులు ఈ రోజు అధికారం కోల్పోయినాక కూడా మరి అదే పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి ప్రముఖ వ్యక్తులు కేటీఆర్ గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. ఇక్కడ బంకచర్ల విషయం ఇంత సీరియస్ గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? అందరం ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పోయి నారా లోకేష్ తోటి మంతనాలు జరుపుతావు. ఏమున్నాయా మీకు సీక్రెట్ మీటింగ్లు? నీటి వాటంలో నీ బావొచ్చేమో అన్యాయం అయిపోతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దోచిపెట్టినటువంటి దొంగలు, తెలంగాణ ద్రోహులు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక హక్కు ఈ అవగాహన లేనటువంటి తారక రామారావుకు ఉందంటున్నా. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 జగన్ బెంగళూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5:15 పులివెందులలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు రాత్రి పులివెందులలోనే బస చేస్తారు. రేపు దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నాయకులకు రప్పారప్ప సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో తీసుకుంటూ తన మన అనే భేదం లేకుండా ఆ సంతృప్తి అన్నది ఆయనకి లేదు. ఏంటంటే 2 Cలు, ఒకటి క్యారెక్టర్ అండ్ ఒకటి క్రెడిబిలిటీ. అది మన నాయకుడికి పూర్తి స్థాయిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా పార్టీ 2011లో స్థాపిస్తే 2011 నుండి 2019 వరకు మీ అందరూ ఎంతో కష్టపడి చెమటోర్చి జగనన్నను ముఖ్యమంత్రిని చేసే విధంగా నడుచుకున్నారు. కానీ ఈ రోజు మనం ఓడిపోయినా కూడా మనకున్నది 3 సంవత్సరాలే అన్నది మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకొని అదే విధంగా జగనన్ని మరి ఒక్కసారి ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరూ పోరాటం 4 నియోజకవర్గ ప్రజలందరికీ అక్కడ పాలకొండ, కురుపం, సాలూరు, పార్వతీపురం నుండి వాళ్ళ కుటుంబాన్ని ఎదిరించినోడు మా జమ్మలమడుగు పెద్ద పెద్ద కొండలే మసి అయిపోయినాయి.
పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఎదిరించిన వాళ్ళు ఏమైనారు వైఎస్ఆర్ కుటుంబాన్ని. మేము ఫలానా నాయకుడికి సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేము చెప్పుకోవచ్చు రా స్వామి, మేము చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని. కారణం పులిరాది పులి. ఒక మాట చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన నాయకుడి గురించి. వాళ్ళు ఏదో మన బోర్డు పెట్టుకొని వారు గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం, పవనేనా తాలూకా మనుషులం అని. ఇప్పుడు చెప్తాను, ఆ ప్రొద్దుటూరుని వేదిక చేసుకొని రాచమల్లనే ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు, జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా, విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ రా చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా, విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ రా. మీ గుండెకు భయాన్ని పరిచయం చేసినోడే జగన్. ఆ జగన్ తాలూకానే రాచమల్లు, ఆ జగన్ తాలూకానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నిత్యం స్వార్థం నిండిన ఈ భౌతిక ప్రపంచంలో సేవకుడే నాయకుడు అవ్వటం ఇంద్రుడికి సైతం ఈర్ష తెప్పి కొట్టుకున్నంత కాలం. ఓ తండ్రికి తరుణం ఇంటింటికి కంటి దీపంలా బదలో దాపుగా నిత్యం సూర్యచంద్రులు ఉన్నంత కాలం నువ్వు మా మధ్య మాలోనే ఉంటావు రాజన్న. అందుకే ఎవరు వైఎస్ఆర్ అమర్ రహే అనకండి. వర్ధిల్లాలి వైఎస్ఆర్, జిందాబాద్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ లివ్స్. ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్ర హరితవనం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బొటానికల్ గార్డెన్లో సీఎం రేవంత్ రెడ్డి మన వన మహోత్సవం 2025 ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రుద్రాక్ష మొక్కను నాటి అనంతరం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం 21,000 కోట్లు మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆడబిడ్డలను అగ్ర భాగాన నిలపాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా పునాది రాయి చెట్లు నాటడంతో మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లైనా ఈడికొచ్చిన మా అక్కలు నాటాలి, వాటిని కాపాడాలి. అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియజేస్తూ వృక్షో రక్షిత అనేది మనందరికీ కూడా. నెల్లూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత నిరుపేద విద్యార్థుల కోసం ఆధునీకరించిన విఆర్ హై స్కూల్ను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్లాస్ రూమ్లను సందర్శించారు. అక్కడే ఏర్పాటు చేసిన డిజిటల్ విద్యా విధానాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రతి తరగతిలోని విద్యార్థులతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ తరుణంలో మంత్రి లోకేష్తో ఫోటోలు దిగేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. P4 కార్యక్రమానికి ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ రాజు, పొంగూరు శరణీలను మంత్రి లోకేష్ సత్కరించారు.
4 అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పంతం చేసుకోలేదండి. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసానండి. బీఎస్సీ కెమిస్ట్రీ. నేను ఇంట్లో గడవట్లేదని నేను కూడా మానేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద చేస్తున్నాను. ప్రస్తుతానికి నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడిందండి. ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం. వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి. అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిద్దాం సార్, ఎంఎస్సీ చేయిస్తాం అమ్మాయి చేత. వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది. ఒక రోజున ఈ అమ్మాయి 10 మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురావు. P4 కార్యక్రమం ద్వారా మా కుటుంబం ఎంపికైంది. అది మాకు ఎంతో ఉపయోగకరమైంది. చదువు విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తానని మాకు ఒక మార్గదర్శనం ఇచ్చారు తాగూర్ ఫ్యాక్టరీ వాళ్ళని. బాబు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఒడిశాలో ఇటీవల కొంతమంది మైనర్ యువకులు రన్నింగ్ ట్రైన్ ముందు ప్రమాదకరంగా రీల్స్ చేశారు. ట్రైన్ వచ్చే సమయంలో ఓ బాలుడు రైల్వే పట్టాల మధ్యలో స్లీపర్ల మధ్య పడుకున్నాడు. మరో ఇద్దరు అతన్ని వీడియో తీసుకున్నారు. అప్పుడు రైలు పట్టాల మీద పడుకున్న వ్యక్తి నుంచి రైలు స్పీడ్గా వెళ్లిపోయింది. రైలు వెళ్లిపోగానే గట్టిగా అరుస్తూ అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అరుస్తూ కేకలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోస్ట్ చేస్తూ తల్లిదండ్రులకు కీలక సూచనలు ఇచ్చారు. యూనిట్ల కరెంటుగా నేను పబ్లిక్ సేవ చేసి మా టీచర్ కూడా నేనే ఇచ్చిన. సిగ్గు లేకుండా చిన్న స్థాయి కార్యకర్తల్ని మందు డబ్బాలు బట్టి కోర్టులు హాజరుపరిచారు. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏదో డ్రామా రాజకీయాలు, వాళ్ళకి ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు డ్రామాలు చేస్తారు. ఇది హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు హైటెన్షన్ నెలకొంది. హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసులు మోహరించారు. రాధాకృష్ణ తొలి పలుకు కథనం బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసులు భద్రత కల్పించారు. తాజాగా గులాబీ పార్టీని ఉద్దేశించి ఆంధ్రజ్యోతి పత్రిక అలాగే ఏబీఎన్ ఛానల్లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. తెలంగాణ అంటే గులాబీ పార్టీ జాగీరా అనే శీర్షిక పెట్టి మరి రాధాకృష్ణ ప్రత్యేక ఆర్టికల్ రాశారు. దీంతో గులాబీ పార్టీ నేతలు ఆంధ్రజ్యోతి ముట్టడికి కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.